నమస్తే. వెల్కమ్ టు ది జాబ్స్ రిక్రూట్మెంట్ ఛానల్. ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సెంట్రల్ లెవెల్‌లో కాబట్టి ఎస్‌బీఐ సెంట్రల్ లెవెల్ రిక్రూట్మెంట్ కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్‌బీఐ బ్యాంకులో పని చేయాలి అని అయితే వాళ్ళకి ఎవరైతే మనకి ఎస్‌బీఐ బ్యాంకులో వర్క్ చేయాలి. చాలా సాలరీ ఉంటుంది ఎస్‌బీఐలో ఆఫీసర్స్‌కి అది ఉంటుంది. అటువంటి వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అది అని చెప్పుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. మంచి అవకాశం. అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ డేటు, ఎగ్జామినేషన్ విధానం ఎలా ఉంటుంది, మీరు ఎలా అప్లై చేయాలి, దాని గురించి అయితే నేను టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. మీరైతే జాబ్స్ రిక్రూట్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి, ఆ బెల్ ఐకాన్ నొక్కండి, ఆ అప్డేట్స్ని చూసుకోండి, అప్లై చేసుకోండి, అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఈరోజు కొత్త నోటిఫికేషన్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అదే ఎస్బీఐ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ పడ్డది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఎవరైతే మీరు గవర్నమెంట్ జాబ్కి గురించి వెయిట్ చేస్తున్నారో, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దీనైతే మిస్ కాకండి. ఎందుకంటే ఎస్బీఐ నుంచి వెళ్ళి నార్మల్గా చాలా టైం తీసుకొని వాళ్ళు జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 ఇయర్స్కి ఒకసారి, 2 ఇయర్స్కి ఒకసారి. రీసెంట్గా జాబ్ ఎస్బీఐ నుంచి పడ్డది. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత, 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇదైతే ఒక పెద్ద లెవెల్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. శాలరీ అయితే ఎక్కువగానే ఉంది. మీకు అది ముందుగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదైతే ఎస్బీఐ నుంచి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. రిక్వైర్మెంట్ పోస్ట్ పేరు ఏంటంటే ప్రొబేషనరీ ఆఫీసర్ అని ఒక ఇది ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం పూర్తిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది, చేయాలి. పేమెంట్స్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి 24/2025 6 నెల అంటే జూన్ 24 నుంచి వెళ్ళి జూలై 14 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా అప్లికేషన్ అయితే పెట్టుకోండి, అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయండి. ఇంపార్టెన్స్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసి ఇది మొత్తం ఈ అప్లై చేయడం అయితే ఏదైతే ఉందో అది ఆన్లైన్ మోడ్ అని అయితే చెప్పుకోవచ్చు. హార్డ్ కాపీ అప్లికేషన్స్ అంటే మీరు డిగ్రీ లెవెల్లో అప్లికేషన్ కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అని చెప్పుకోవచ్చు. హార్డ్ కాపీస్ అయితే మీరు మీ మెయిల్లో అయినా కూడా మీ దగ్గర అయినా ఫోటో అయినా స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్లో అయితే హార్డ్ కాపీస్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ఎస్బీఐది. ఈ కెరీర్స్ ఈ వెబ్సైట్ అయితే ఏదవుతుందో దీంట్లో మీకు కరెంట్గా ఏమేమి జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయనేది అయితే చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీరు కాపీ పేస్ట్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అయితే పెడతానండి. అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు పెడతానండి, దానిలోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్టయితే ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా అని అయితే ఉంది. ఇక్కడ అందరూ డిగ్రీ లెవెల్ అయితే ఎవరెవరైతే డిగ్రీ సర్టిఫికేట్ రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్లో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కిందికి వచ్చేసరికి దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే phase 1, phase 2, phase 3 అని అయితే 3 phases ఎగ్జామినేషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. phase 1, phase 2, phase 3 ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు కింద ఈ పీడిఎఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇది కిందికి వచ్చేసరికి ఎక్కడైతే మనం చూసుకున్నట్టయితే మన అప్లికేషన్ పెట్టేటప్పుడే చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి మిస్టేక్ అయినా కూడా వాళ్ళు రీసబ్మిషన్ అయితే తీసుకోనని క్లారిటీ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు లాస్ట్ డేట్ వ్యాలిడేషన్ సబ్మిట్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు, లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ బి నాట్ సబ్మిటెడ్ మోర్ దెన్ 1 అప్లికేషన్. అంటే దీని అర్థం ఏంటంటే మీరు అప్లై ఒక్కసారి చేయవచ్చు, మళ్ళీ 2-3 సార్లు అయితే అప్లికేషన్ చేయరా అని చెప్పి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. అందుకే మీరు ఒక్కసారికి 2 సార్లు క్లారిటీగా చూసుకొని స్టెప్ బై స్టెప్ మెల్లిగా, అంటే 1-2 గంటలు అయినా పర్లేదు, మెల్లగా తాత్పర్గా చూసుకుంటూ కరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే పెట్టండి. తొందరపడి తప్పులుగా పెట్టి మళ్ళీ సెకండ్ సారి రీసబ్మిషన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుందని ఇక్కడైతే క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ కిందికి మరి ఇంకా చూసుకున్నట్టయితే మీకు ఇందులో ఈ జాబ్లో మీరు అయితే సెలెక్ట్ అయినది అయితే కాల్ లెటర్ అయితే వస్తుందని చెప్పేసి అన్నది. అది కూడా ప్రిలిమినరీ 1, 2, 3 3 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ తర్వాత లాస్ట్కి మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ అన్నింటిలో సెలెక్ట్ అయితే మాత్రం దానిలో మెరిట్ లిస్ట్ తీసి మీ కాల్ లెటర్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు అక్కడ అప్లికేషన్లో మీ వెన్యూ ఎక్కడైతే పెడతారో దాన్ని బట్టి మీకు రావడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఇదైతే వాళ్ళు ఇచ్చిన వేకెన్సీ పోస్టుల భర్తీ అండి. అంటే ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయడం జరిగిందని అయితే ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, ఈడబ్ల్యూఎస్లో
అలాగే టోటల్ పోస్టులు ఎన్నో కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ కేటగిరీ ఆ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. రెగ్యులర్ వేకెన్సీస్ అంటే ఇప్పుడు భర్తీ చేసిన వేకెన్సీస్ అంటే రెగ్యులర్ వేకెన్సీస్ అండి. ఎస్సీలో 76 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీలో 37 ఉన్నాయి, ఓబీసీలో 135 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 50 ఉన్నాయి. మొత్తం టోటల్గా యూఆర్లో 203 అనేది ఉన్నాయి. మొత్తం టోటల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 541 ఏంటంటే ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారంటే ఈ బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేట్టుగా ఎట్లా చెప్పాలంటే ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్ ఇప్పుడైతే పడ్డది కదా, దీనికి ముందు ఈ రిక్రూట్మెంట్కి ముందు వాళ్ళు ఏదైతే భర్తీ చేయడం జరిగిందో దాంట్లో వీళ్ళకు రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకు సంబంధించిన పోస్టులు కొన్ని అయితే మిగిలి ఉంటాయి. అంటే వాటికి కొందరు ఎలిజిబిలిటీ అవుతారు, కొందరు కావచ్చు. ఎలిజిబిలిటీ అయినా కూడా దాని తర్వాత ఇంకొన్ని పోస్టులు మిగిలి ఉంటాయి. అవి ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఇంతకు ముందు వాళ్ళు భర్తీ చేసిన జాబ్స్ ఆ వేకెన్సీ ఇప్పుడు భర్తీ చేసిన ఈ వేకెన్సీ రెండు కలుపుకొని ఇచ్చాడు. దాన్నే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. అందుకే ఇక్కడ మొత్తం 511 అయితే ఉన్నది. ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డ అయితే 500. దానికి ముందు కూడా ఖాళీగా ఉన్న వేకెన్సీస్ మొత్తం కలుపుకొని అవి 41, మొత్తం ఈ 41, మొత్తం 541 అయితే మొత్తం టోటల్ పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కిందికి వచ్చేసరికి టెస్ట్ షెడ్యూల్ ఈవెంట్స్ ఫర్ ఫాలో అని అయితే ఇక్కడ వచ్చింది. అంటే ఎప్పుడు మీరు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, దాని లాస్ట్ డేట్ ఏంటి, మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఏ డేట్లో ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది, phase 1 phase 2 అయినా phase 3 అయినా కూడా ఏ మంత్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడిఫికేషన్ అండ్ అప్లికేషన్ అంటే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఏ డేట్ అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడే అంటే సబ్మిషన్ పూర్తిగా చేయకముందే మీరు ఫీ అయితే సబ్మిట్ కొట్టకముందే మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 24/6/2025 అంటే June 24కి అయితే ఈ నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ అయితే 24, లాస్ట్ డేట్ అయితే 14 అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. జూలై వరకు అయితే ఉంది, మనకు 14 దాకా ఉంది. జూలై 14 దాకా అయితే మనకి రిక్వైర్మెంట్ లాస్ట్ డేట్ అయితే ఉంది. ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ మధ్యలో. అంటే ఈ మోడిఫికేషన్ అయితే ఎప్పుడు చేస్తారనంటే మీరు ఫీ అనేది సబ్మిట్ చేయకముందు అయితే మీకు అప్పుడు ఆప్షన్ అడుగుతుంది. మీరు సబ్మిషన్ ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి, చేయాల్సుకునేవి ఏమైనా మోడిఫికేషన్ ఉన్నాయా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది మీకు ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీకు అయితే ఆప్షన్ వస్తుంది. అప్పుడే మీరు ఏమైనా ఎడిటింగ్ ఏమైనా మోడిఫికేషన్ ఏదైనా ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కింద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది ఉండేది. అది ఈ రెండు ఒకటే. అంటే అప్లికేషన్ ఫీ ఎంత అనేది కూడా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌన్లోడ్ ఆఫ్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అవుతుంది. ఈ కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది ఏందనేది దానికి సంబంధించిన ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చాడు. 3rd 4th అంటే ఎగ్జాక్ట్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఈ వీక్లో వస్తుంది అయితే మెన్షన్ చేశారు. జూలైలో 3rd week ఆర్ 4th week ఈ వీక్లలో ఈ కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేస్తుంది. phase 1 ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగింది. జూలై ఆర్ ఆగస్టులో అయితే పెడతారని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డిక్లరేషన్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే phase 1కి సంబంధించి మీరు రాస్తారు కదా, దానికి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 2025 అయితే ఈ 2 నెలలు ఈ ఆగస్టులో ఆర్ సెప్టెంబర్లో ఈ మంత్లో ఎప్పుడు అయినా కూడా ఇస్తారనేది అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ డౌన్లోడ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ అండి. అంటే phase 1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే ఒక లాస్ట్ కాల్ లెటర్ అనేది ఒక మెయిన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే మీకు డేట్ ఇస్తారని అయితే ఈ మంత్లో మాత్రం కాల్ లెటర్ వస్తుందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే phase 3కి వచ్చేసరికి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ అని అయితే అంటారంట దీన్ని. అంటే phase 2 అనేది మెయిన్ ఎగ్జామ్. ఇది డిక్లరేషన్ రిజల్ట్ డేట్ అనేది సెప్టెంబర్ అక్టోబర్ అని ఇక్కడైతే ఇచ్చారని. ఇది phase 2 అండ్ phase 3కి సంబంధించిన డేట్స్ అయితే ఇవి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి phase 3 ఇక్కడ ఇంటర్వ్యూ గ్రూప్స్ ఎక్సర్సైజ్ అయితే చూసుకున్నట్టయితే ఇది నవంబర్ అక్టోబర్కి అయితే 2025 వరకు అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మంత్లో మాత్రమే వరకు అంటే టోటల్ ఈ మొత్తం ప్రాసెస్ అయితే phase 1 phase 2 phase 3 ఈ 3 ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్ జరగడానికి దగ్గర ఈ నవంబర్ డిసెంబర్ వరకు అయితే ప్రాసెస్ జరుగుతుందని అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కిందికి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది ఏజ్ అంటే ఈ కేటగిరీ వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎంత ఉందనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 years, ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీకి కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే
10 years అని చెప్పేసి ఉన్నది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే వీళ్ళకి ఏమైనా డిజబిలిటీస్ ఉన్నాయనుకో వాళ్ళకి సంబంధించి ఓబీసీలో అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినా కూడా అది 13 and 15 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది దీనికి సంబంధించిన పీడబ్ల్యూడీ అంటే ఏమైనా డిజబిలిటీస్ వాళ్ళకి ఏమైనా ఉన్నాయా అంటే ఫిజికల్గా ఏమైనా కరెక్ట్గా లేకపోయినా ఏమైనా బాగాలేకపోయినా కూడా దానికి సంబంధించి అయితే ఈ 3 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం డిగ్రీ అయితే కావాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ డేట్ ఏంటంటే ఈ డేట్ వరకు మీకైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్రీ కంప్లీట్ అయినా ఈ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ మీకైతే ఎలిజిబిలిటీ ఉంది. ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయినా అంటే ఈక్వివాలెంట్ డిగ్రీ బీటెక్ అయినా డిగ్రీ అయినా కూడా అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఫైనల్ ఇయర్ అయినా కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు అటువంటి వాళ్ళైనా కూడా ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అవకాశం ఉంది. ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా అది కూడా ఇచ్చేశారు. ఇక్కడ సూటబిలిటీ కేటగిరీ అయితే ఉంది. ఇక్కడ ఇంకా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ కేటగిరీ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి ఒక కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎస్టీ వాళ్ళకి కోడ్ 011234 అని, ఈ ఎస్టీ ఎల్డీ వాళ్ళకి ఇందులో సబ్ కేటగిరీస్ ఉంటాయి వాళ్ళైతే ఇవి. ఈ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఈ కోడ్ అని, యూఆర్ వాళ్ళ కేటగిరీ అయితే ఈ కోడ్ అని, ఈడబ్ల్యూఎస్ అయితే ఈ కోడ్ అని సపరేట్ వాళ్ళ కోడ్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళు సపరేట్ ఏ కేటగిరీ వాళ్ళకైతే ఆ కేటగిరీ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1, ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3 వరకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలా మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు, ప్రాసెస్ మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారని అయితే ఇక్కడ ఉంది. పోస్ట్ ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఇది క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్లు, టోటల్గా ఎన్ని మార్కులు, డ్యూరేషన్ ఎంత, టైం ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత. ఇదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే అందులో 40 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 40 క్వశ్చన్లు ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్, ఇవి 40 క్వశ్చన్లు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఈ ఆప్టిట్యూడ్లో 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కలుపుకొని 100 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్. ఈచ్ అంటే ఈ టెస్ట్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టెస్ట్కి టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్యూరేషన్ చూసుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్, 20 minutes డ్యూరేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఆప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్, 20 minutes ఇవ్వడం జరిగింది. రీజనింగ్ ఎబిలిటీ 20 minutes అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఈ ఫేజ్ 1 ఈ ఎగ్జామ్ అయితే ఏదైతే ఉందో అది 1 hour ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ 1 hourలో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్స్కి ఇవి ఎందుకు ఇవి సపరేట్గా ఈ మినిట్స్ అయితే మెన్షన్ చేశారని అంటే ఈ 20 minutesలనే ఇది పెట్టాలని అయితే రూల్ అని అయితే ఏం లేదు. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అంటే కరెక్ట్గా వీళ్ళు ఇచ్చిన ఈ మినిట్స్లో మీరైతే ఇది కంప్లీట్ చేస్తే కరెక్ట్గా మీరు ఆ డ్యూరేషన్లో ఆన్సర్స్ మీకు టైం కూడా కరెక్ట్గా ఆ డ్యూరేషన్ సరిపోయే విధంగా ఉంటుందని వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. కరెక్ట్గా ఈ టైంలోనో ఈ మినిట్స్లోనే ఈ సెక్షన్ కంప్లీట్ చేయాలని అయితే అలానైతే ఏం లేదు. ఈ ఫేజ్ 2కి వచ్చేసరికి అయితే మెయిన్ ఎగ్జామ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్లో ఇక్కడ కూడా రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ అని, డేటా అనలిస్ట్ ఇంటర్ప్రిటేషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్, ఎకనామీ, బ్యాంకింగ్ నాలెడ్జ్. ఇక్కడ ఎస్బీఐ కాబట్టి ఈ మెయిన్ ఎగ్జామ్లోనైతే మనం ఈ బ్యాంకింగ్ నాలెడ్జ్ అయితే పక్కా ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే బ్యాంకింగ్ నాలెడ్జ్ అయితే ఈ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. బ్యాంకింగ్ నాలెడ్జ్ సంబంధించి మనం అయితే నాలెడ్జ్ ఉండాలి పక్కా, ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మొత్తం టోటల్ ఆఫ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ రీజనింగ్లో మొత్తం 40 క్వశ్చన్స్, అలాగే డాటా అనలిస్ట్ ఇంటర్ప్రెజెంటేషన్లో 30 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, ఎకనామీ, బ్యాంకింగ్ నాలెడ్జ్లో మొత్తం 60 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్, మొత్తం టోటల్గా 170 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాటి మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లోనైతే రీజనింగ్ కంప్యూటర్స్ ఆప్టిట్యూడ్లో అయితే 60 మార్క్స్, డేటా అనలిస్ట్ అండ్ ఇంటర్ప్రెజెంటేషన్ అయితే 60 మార్క్స్, జనరల్ అవేర్నెస్, ఎకనామిక్స్, బ్యాంకింగ్ నాలెడ్జ్లో అయితే 60 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొత్తం 20 మార్క్స్. మొత్తం టోటల్గా మనం చూసుకున్నట్టయితే మొత్తం 200 మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే టైం డ్యూరేషన్, ఇదైతే 3 hours ఉంది. ఫస్ట్ ఫేజ్ 1 అయితే
అది 1 అవర్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఫేజ్ 1లో అయితే 1 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఈ సబ్జెక్టులు కూడా టెస్ట్ కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంకింగ్ సంబంధించిన సబ్జెక్టు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మొత్తం 20 అంటే 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు ఇక్కడైతే మన 100 క్వశ్చన్స్, ఇక్కడైతే ఇంకా 100 క్వశ్చన్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. మొత్తం 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ టైం డ్యూరేషన్ కూడా దీనికి 2 అవర్స్ తేడా అయితే ఉంది. అదేమో 1 అవర్, ఇది 3 అవర్స్ అయితే ఉంది. ఇదైతే డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఏదైతే ఉంది ఇది గ్రాండ్ టోటల్ ఇది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనలిస్ట్ అండ్ రైటింగ్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అయితే మొత్తం 50 క్వశ్చన్స్ అయితే 50 మార్క్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ మొత్తం 3 క్వశ్చన్స్ అంటే ఈ స్టార్ అంటే ఏందో మీకు తెలిస్తే మీకు కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే ఇది అర్థం కాలేదు స్టార్స్ ఎందుకో. మొత్తం 30 మినిట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం కలుపుకొని ఈ 50 క్వశ్చన్స్ కలుపుకొని మొత్తం 250 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫేజ్ 2 అనేది ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉందో మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం 250 క్వశ్చన్స్ అయితే ఉంది. ఈ సెలెక్షన్ క్రైటీరియా ఆఫ్ ఫేజ్ 3 అంట. ఈ ఫేజ్ 3లో ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సెక్షనల్ కట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ అని అయితే ఉంది. మినిమం స్కోర్ అనేది అయితే ఏమీ ఇవ్వలేదు. ఎంత స్కోర్ చేయాలి, ఎంత మీరు ఎంతకి పాసు అని అయితే అలా అయితే ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే ఇక్కడ తీస్తారని అయితే ఇక్కడ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 3 ఇక్కడ దాని గురించి అయితే ఫేజ్ 3 టెస్ట్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్ట్రక్చర్ ఇది గ్రూప్ ఎక్సర్సైజ్ అని అయితే ఇక్కడ 20 అనేది క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఎక్సర్సైజ్ అనేది 20 మార్క్స్, ఇంటర్వ్యూ అనేది 30 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ అయితే టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇంటర్వ్యూ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ గ్రూప్ ఎక్సర్సైజ్ అనేది పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఇది మీకు ఫేజ్ 3లో ఉంటుంది. దీనికి సంబంధించి మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే ఫైనల్ సెలెక్షన్ అయితే అని అయితే మెన్షన్ చేశాడు. క్యాండిడేట్ క్వాలిఫై ఫేజ్ 2, ఫేజ్ 3 దీనికైతే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళైతే ఫేజ్ 3కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫేజ్ 3కి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వాటి ప్రకారంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ 2 ఎగ్జామ్లో టెస్ట్లలో మెరిట్ లిస్ట్ తీసి ఫేజ్ 3కి అయితే వాళ్ళు అప్లికేషన్ అయితే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వాళ్ళు ఇవ్వాలైతే మీకు మెయిల్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదైతే మీకు అప్పుడు మీరు అప్లై చేసినప్పుడైతే మీకు క్లారిటీగా మెయిల్స్కి వాళ్ళు ఇస్తారు, మీకు అప్లోడ్ చేస్తారు, మెయిల్ అయితే పంపిస్తారు. అప్పుడైతే మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఏదైతే ఉంది మీరు ఎక్కడి నుంచి అప్లై చేసినా కూడా మీకు దగ్గరలో ఉన్న సెంటర్లో అయితే పెట్టుకోవచ్చు. మీకు ఆడ వెన్యూ చూపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఏపీ అయినా టీఎస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే సెంట్రల్ లెవెల్ స్థాయిలో భర్తీ చేసిన నోటిఫికేషన్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే కాల్ లెటర్ అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అది మీకు ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. ఈ వెబ్సైట్కి అయితే మీకు కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. మీరు అన్నింటిలో మంచిగా రాసారు, బాగానే రాశారు, మీరు క్వాలిఫై అయ్యారు, మీకు మంచి మెరిట్ లిస్ట్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా వాళ్ళు మెయిల్ సెండ్ చేస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయినట్టుగా మీకు మెయిల్ వస్తుంది. దానికి సంబంధించి మీకు కాల్ లెటర్ కూడా మీకు మెయిల్ పెట్టడం జరుగుతుంది. ఇంకా జాయినింగ్ అండ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా కిందికి వచ్చేసరికి అప్లికేషన్ ఫీ అని అయితే ఒకటి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ఇక్కడ 750 అయితే ఇక్కడ మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి అయితే మీరు 750 పే చేయాల్సి ఉంటుంది. మొత్తం 750 అయితే ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకు 750 అని అంటే ఇక్కడ 750 ఫర్ అన్రిజర్వ్డ్ అని అయితే ఇక్కడ మెన్షన్ అయితే ఈ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ అయితే ఏది ఉంటుంది కాబట్టి వాళ్ళు 750 అయితే పే చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళైతే 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీ అయితే ఇక్కడ లేదని మెన్షన్ చేశారు క్లారిటీగా. ఇంకా ఇక్కడ కింద చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇది ఉంది కదా, ఇది ఏంటంటే ఈ ఆన్లైన్ మోడ్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఎలా ఉంటుందని అంటే ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా మనకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీ అని అయితే ఒకటి ఉంది. ఇది ఆన్లైన్ మోడ్ అయితే మెన్షన్ చేశారు. ఈ గైడ్లైన్స్ అన్ని మీరు క్లారిటీగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఈజీగానే. ఇది ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఈ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయితే ఒకటి ఉంది. కేటగిరీ వైజ్గా
వీళ్ళ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి అంటే ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి అండ్ దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లారిటీగా. వీళ్ళు 4 టైమ్స్, ఇక్కడ ఈ కేటగిరీ సంబంధించి వీళ్ళు 7 టైమ్స్, ఈ కేటగిరీ సంబంధించి వీళ్ళు నో రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది కిందికి ఇంకా హౌ టు అప్లై అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంత క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇవి మీరు చదువుకోవడానికంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే చాలా మ్యాటర్ ఉంది. ఎందుకంటే నేనే ఇప్పుడు 20 minutes దాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఇది అప్లై అయితే ఎప్పుడు ఏ డేట్కి చేయాలి, లాస్ట్ డేట్ ఏందని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఫస్ట్లో కూడా మేము చెప్పిన ఆల్రెడీ అక్కడ కూడా మెన్షన్ చేశారు. ఈ లాస్ట్లో కూడా మళ్ళీ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేటు ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, రెండు కూడా. ఇదైతే స్టార్టింగ్ డేటు, ఇది ఎండింగ్ డేట్, అంటే అప్లికేషన్ స్టార్ట్ డేటు. ఇది అయితే ఈ డేట్ లోపల అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు పెట్టుకోవాలన్నా కూడా మీరు వాళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ డేట్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడైతే వాళ్ళు గైడ్లైన్స్ అని అయితే కొన్ని ఇచ్చారు. వాళ్ళ వెబ్సైట్ కూడా కొన్ని అఫీషియల్ వెబ్సైట్ అయితే కూడా ఇక్కడ ఇచ్చారు. దీనిలో మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కరెంట్ ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయా, జాబ్ రిక్రూట్మెంట్స్ అంటే 12th సంబంధించి, డిగ్రీ ఇప్పుడైతే డిగ్రీ లెవెల్ ఇచ్చారు. ఇంకేమైనా దీంతో పాటు ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ కాకుండా ఇంకేమైనా జాబ్ వేకెన్సీస్ ఉన్నాయా, ఇంకేమైనా రిక్రూట్మెంట్ ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా అనేది, కరెంట్ ఓపెనింగ్స్ ఇంకేమైనా ఉన్నాయా, దీంతో పాటు ఇంకేమైనా పడ్డాయా అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ ఆన్లైన్ మోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే ఇంకా ఇక్కడ ఇవన్నీ గైడ్లైన్స్ అండి. ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ గైడ్లైన్స్ సంబంధించినవి. కాల్ లెటర్ వస్తే తర్వాత అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏంది గైడ్లైన్స్, ఏం చేయాలి, ఎగ్జామినేషన్ అప్పుడు ఎలాంటివి గైడ్లైన్స్ ఉంటాయి, మీకు ఏమేమి కావాలి అని అయితే. ఆ తర్వాత జాబ్ వచ్చినాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఈ గైడ్లైన్స్ అయితే అన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చూసుకొని ఇవన్నీ చదువుకోండి, ఈజీగానే అర్థమవుతుంది. ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అండి. దీనిపైన మీరు క్లిక్ చేస్తారంటే మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి అయితే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ నేను మెన్షన్ చేస్తానండి. డైరెక్ట్గా మీరు దానిపైన క్లిక్ చేయడం కానీ మీకు డైరెక్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు అంటే ఎలా అప్లై చేయాలి మీకు అంటే ఇది చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా ఉంది. నోటిఫికేషన్ అనేది చాలా ప్రాసెస్ కూడా లెంతీగా ఉంటుంది. అంటే ఎస్బీఐ అనేది ఏదైతే ఉందో కొంచెం వాళ్ళు ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం హార్డ్గా, అంటే కొంచెం డెప్త్గా ఉంటుంది. అంటే క్లియర్గా నీట్గా అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అప్లికేషన్ వీడియో కావాలని అంటే హౌ టు అప్లై అనే వీడియో నేను అయితే చేస్తాను మీకోసం. మీరైతే కామెంట్లో మెన్షన్ చేయండి మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అని అయితే నేను దానికి కూడా మీకు వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తానండి. మీకైతే అప్లికేషన్ వీడియో కావాలంటే చెప్పండి, ఓకేనా. ఇంకా దీనికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా చూసుకున్నట్టయితే ఇంతే అండి. ఇవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ ఉన్నాయి, అన్నీ అంటే మొత్తం సెంట్రల్ లెవెల్లో కాబట్టి అన్నీ ఉన్నాయి. అన్నీ ఇక్కడ మీకు సంబంధించినవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న డిస్టిక్లు కూడా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకొని పెట్టుకోవచ్చు అండి. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అన్ని స్టేట్లలో, రాజస్థాను, అన్ని స్టేట్లో ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మీద ఉందా లేదా అని అయితే మీకు డౌట్లు ఉంటాయి. అంటే మీరు ఇండియా అయితే ఆల్రెడీ ఉంటుంది, కాకపోతే మీకు కొందరు ఉంటారు కదా, అంటే కొందరు డౌట్లు ఉంటాయి. వాళ్ళు కూడా ఇక్కడ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. దీంట్లో మీకు ఉందా ఎగ్జామ్ సెంటర్, ఎక్కడెక్కడ ఉంటుంది. అంటే మీరు ఒకటి గమనించాలి, అంటే కొందరికి లాస్ట్ మినిట్లో అప్లై చేసే వాళ్ళకి ఒక ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే లాస్ట్కి అప్లై చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని సెంటర్స్ దూరంగా చూపిస్తాయి. అంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయ్యి ఉంటాయి కాబట్టి మీకు లేట్గా లాస్ట్ డేట్ అప్పుడు అలా మీరు అప్పుడు అప్లై చేస్తే మీకు సెంటర్స్ అనేవి మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ అవుతాయి కాబట్టి మీకు కొంచెం దూరం సెంటర్లు అనేది చూపిస్తుంది. అందుకే మీరు మీరు అప్లికేషన్ లాస్ట్ డేట్కి ముందే ఒక 1 వీక్ ఉన్న ముందే మీరు తొందరగా అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ అని అయితే నేను చెప్తాను. ఇదే అండి ఇక మన ఎస్బీఐ కొత్త నోటిఫికేషను భర్తీ చేసిన ఈ పూర్తి వివరాలు. మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అడగండి. ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా నేనైతే చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే మీకు వీడియో చేసి పెడతా, కావాలంటే కామెంట్లో అడగండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తానండి, అప్లోడ్ చేస్తానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లు సెక్షన్లో అడగండి. చూసుకున్నట్టయితే ఇదైతే ఎస్బీఐ మంచి అవకాశం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎస్బీఐ బ్యాంకులో వర్క్ చేయాలని కొందరికి వాళ్ళకు గోల్ అయి ఉండొచ్చు, వాళ్ళకు
ఉంటాయండి వాళ్ళకి కూడా. ఎస్బీఐలో నేను కూడా ఇలా బ్యాంక్లో వర్క్ చేయాలి, నేను కూడా బ్యాంక్లో ఒక ఆఫీసర్ వర్క్ చేయాలి. శాలరీస్ ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి శాలరీస్ కూడా ఎక్కువనే ఉంటాయి, చేయాలి ఉంటుంది కాబట్టి అటువంటి వారందరికీ కూడా ఎక్కువ మంచి ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ అండి. దీన్ని అయితే మిస్ చేసుకోకండి. టైం అయితే చాలా ఉంది, జూలై దాకా ఉంది, 14 దాకా ఉంది, జూలై 14 దాకా ఉంది. అప్పటి వరకు చాలా టైం ఉంది కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ కాకండి. ఇంతటితో ఈ నోటిఫికేషన్ వీడియో అయితే ఎండ్ చేశారండి. ఇదైతే నా ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్స్ రిక్రూట్మెంట్ అనేది కొత్త ఛానల్ అండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఈ ఛానల్. ఏ అప్డేట్స్ అయినా, గవర్నమెంట్ నోటిఫికేషన్ అయినా కూడా రిలేటెడ్ అంటే అవుట్సోర్స్, కాంట్రాక్ట్ బేస్ గవర్నమెంట్ జాబ్స్ అలాంటివి కూడా నేను మీకు వీడియో చేస్తానండి. అలాంటివి కూడా మీకు కావాలంటే చెప్పండి, అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తాను, మీకు వీడియో రూపంగా మీకు అందజేస్తానండి. మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఫాలో అవ్వండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నోటిఫికేషన్లు నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంగా మీకు వస్తుందండి.